రోహిత్ శర్మ గౌతమ్ గంభీర్ మధ్య ఒక కోల్డ్ వార్ ఏర్పడిందా? రీసెంట్గా ఫార్మర్ ఇండియన్ కెప్టెన్ రోహిత్ శర్మ చేసిన కామెంట్స్ చూస్తే మాత్రం ఇది నిజమనే తెలుస్తోంది. C8 అవార్డ్స్లో రోహిత్ శర్మని ప్రత్యేకంగా సన్మానించారు. ఇండియాకి గత 2 ఏళ్లుగా ఐసీసీ ఈవెంట్స్లో బ్యాక్ టు బ్యాక్ ట్రోఫీస్ ఇవ్వడమే కాకుండా 2023 వరల్డ్ కప్లో ఫైనల్ దాకా ఇండియాని తీసుకెళ్లినందుకు గాను C8 అవార్డ్స్లో రోహిత్ శర్మకు ఒక ప్రత్యేక ఆనర్ దక్కింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ రోహిత్ శర్మ గౌతమ్ గంభీర్ ప్రస్తావన ఎక్కడా తీసుకురాలేదు. T20 వరల్డ్ కప్లో ఫార్మర్ కోచ్ రాహుల్ ద్రావిడ్తో కూర్చొని తాను చేసిన స్ట్రాటజీ ఎంతగానో టీంకి ఉపయోగపడిందని, అదే మొమెంటంతో ఛాంపియన్స్ ట్రోఫీకి వచ్చి ఛాంపియన్స్ ట్రోఫీ కైవసం చేసుకున్నాం అని రోహిత్ శర్మ చెప్పాడు. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే ఛాంపియన్స్ ట్రోఫీలో ఇండియాకి కోచింగ్ చేసింది మాత్రం గౌతమ్ గంభీర్, రాహుల్ ద్రావిడ్ కాదు. మరి రోహిత్ శర్మ గంభీర్ని కావాలనే సైడ్ లైన్ చేసి కేవలం ద్రావిడ్తో తనకున్న బాండ్ను మాత్రమే హైలైట్ చేశాడా? అవుననే అంటున్నారు నెటిజన్స్. గంభీర్తో రోహిత్ శర్మకి ముందు నుంచే ఒక ఐడియాలజికల్ డిఫరెన్స్ అనండి, ఆర్ ఒక స్ట్రాటజిక్ డిఫరెన్స్ అనండి, వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్, అదైతే స్టార్టింగ్ నుంచి వస్తూనే ఉంది. బికాస్ రోహిత్ శర్మ ఒక పీపుల్ పర్సన్, డ్రెస్సింగ్ రూమ్లో కానీ చాలా ఫన్నీగా అండ్ ఫీల్డ్లో కూడా అదే ఫన్ మెయింటైన్ చేస్తూ క్యాప్టెన్సీ చేసుకుంటూ వచ్చాడు. గౌతమ్ గంభీర్ ఈజ్ నాట్ దట్ కైండ్ ఆఫ్ అ పర్సన్. గంభీర్కి ఒక అథారిటేటివ్ అండ్ ఆల్మోస్ట్ ఒక ఆటోక్రైట్ లాంటి ఒక మైండ్ సెట్ ఉన్న కోచ్. అదే కోచింగ్ స్ట్రాటజీని క్యాప్టెన్సీలో కూడా ఇంప్లిమెంట్ చేయాలి అని అనుకునే ఒక మైండ్ సెట్ ఉన్న మనిషి. ఖచ్చితంగా ఇండియాకి గౌతమ్ గంభీర్ కోచింగ్లో కప్స్ అయితే వస్తాయి, గొప్ప గొప్ప టైటిల్స్ అయితే వస్తాయి, అందులో డౌట్ లేదు. కానీ వీళ్ళిద్దరికీ ఉన్న ఈ ఐడియాలజికల్ క్లాష్ వల్లే మెల్లిగా రోహిత్ శర్మ సైడ్ లైన్ అయ్యాడు అని ఒక టాక్ కూడా నడుస్తుంది. ఎందుకంటే గంభీర్ కోచింగ్ తీసుకోగానే ఇండియా లవ్ 3 వర్సెస్ న్యూజిలాండ్, అండ్ దట్ టు హోమ్లో. ఇప్పటిదాకా ఇండియాకి చాలా అద్భుతమైన రికార్డు ఉంది, ఎస్పెషల్లీ ఇన్ టెస్ట్. అది గౌతమ్ గంభీర్ కోచింగ్లోకి రాగానే తుడిచిపెట్టుకుపోయింది. న్యూజిలాండ్ మనల్ని బ్యాక్ టు బ్యాక్ టెస్ట్లో డిఫీట్ చేశారు. ఇక్కడి నుంచే వాళ్ళిద్దరి మధ్య ఒక డిఫరెన్సెస్ స్టార్ట్ అయ్యాయని చెప్పుకోవాలి. మెల్లిగా ఇంగ్లాండ్ టెస్ట్ ముందు రోహిత్ శర్మ సైడ్ అవ్వడం, T20 వరల్డ్ కప్ నుంచి ఆల్రెడీ వెళ్ళిపోవడం, ఇదంతా జరిగింది. అండ్ ఇప్పుడు ODI పరిస్థితి చూసుకుంటే మాత్రం రోహిత్ శర్మకి ఆస్ట్రేలియా సిరీసే ఫైనల్ అంటూ ఊహాగానాలు వస్తున్నాయి. వరల్డ్ కప్ 2027 వరకు రోహిత్ శర్మ ఉంటాడు, అందుకే తను ఫిట్నెస్ పై కూడా వర్క్ చేశాడు అని అభిషేక్ నాయర్ లాంటి ఒక ఎక్స్పర్టే చెప్పినప్పటికీ 2027 వరల్డ్ కప్ ఈస్ ఫార్ అవే. అజిత్ అగర్కర్ అండ్ గౌతమ్ గంభీర్ ఆర్ నాట్ లుకింగ్ అట్ రోహిత్ శర్మ ఆర్ ఈవెన్ విరాట్ కోహ్లీ. వీటన్నిటి కారణంగానే రోహిత్ శర్మ గౌతమ్ గంభీర్ని కావాలనే ఇగ్నోర్ చేసి కేవలం రాహుల్ ద్రావిడ్తో తనకున్న బాండ్ని చెప్పుకొచ్చాడు. బికాజ్ రాహుల్ ద్రావిడ్ కోచ్గా ఉన్నప్పుడు ద్రావిడ్ హ్యాడ్ టు డీల్ విత్ అ లాట్ ఆఫ్ సీనియర్స్. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, ఇలా అందరూ ఒక దశాబ్దం పైగా క్రికెట్ ఆడుతూ వచ్చేవాళ్ళే. వాళ్ళందరి ఈగోస్, వాళ్ళందరి మైండ్ సెట్స్, వాళ్ళందరి యాటిట్యూడ్స్ని చాలా కేర్ఫుల్గా అండ్ చాలా ఫ్రెండ్లీగా ద్రావిడ్ హ్యాండిల్ చేశాడు అలాంగ్ సైడ్ రోహిత్ శర్మ. దానికి క్రెడిట్ రాహుల్ ద్రావిడ్కి. యాజ్ యూజువల్గా ప్లేయర్గా ద్రావిడ్ని లెజెండ్గా కన్సిడర్ చేసిన తనకి రావాల్సిన గోట్ స్టేటస్ అయితే దక్కలేదు. అదే కోచింగ్లో కూడా జరుగుతోంది. అందుకనే రోహిత్ శర్మ కేవలం రాహుల్ ద్రావిడ్ కోచ్గా ఉన్నాడు కాబట్టే మేము T20 వరల్డ్ కప్ గెలిచాము అని ఇండైరెక్ట్గా చెప్పి ఆ క్రెడిట్, ఛాంపియన్స్ ట్రోఫీ క్రెడిట్ కూడా రాహుల్ ద్రావిడ్ ఖాతాలో వేసేశాడు. రోహిత్ శర్మ రాహుల్ ద్రావిడ్ పై చూపించిన ప్రేమను మీరు ఎలా చూస్తారు? అండ్ గౌతమ్ గంభీర్ని కావాలనే రోహిత్ శర్మ ఇగ్నోర్ చేశాడని మీరు అనుకుంటున్నారా? ప్లీజ్ షేర్ యువర్ థాట్స్.